సౌమ్య మృతదేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి జూపల్లి. సౌమ్య కుటుంబానికి రూపాయలు 1 కోటి ఎక్స్గ్రేషియా, సర్వీస్ కాలానికి వేతనం సైతం చెల్లిస్తాం. ఆమె తమ్ముడికి సర్కారు ఉద్యోగం. మంత్రి జూపల్లి అంటూ గాంధీ ఆసుపత్రిలో సౌమ్య మృతదేహానికి నివాళి. అవును, సౌమ్య గారు అక్కడ ఉండే కదా, నిమ్స్లో ఉన్నారని రాసిరు నిన్న మొన్న. గాంధీకి తీసుకొచ్చిరా. అయితే ఎవరైతే ఈమెనే కదా కానిస్టేబుల్, నిజామాబాద్కు సంబంధించినటువంటి గంజాయిని పట్టుకునే క్రమంలో దాడి చేసినటువంటి దుండగులలో పోరాడి ఓడిపోయినటువంటి మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో సౌమ్య నిన్న తుదిశ్వాస విడిచిరు కాబట్టి ఆమెకు నివాళులు అర్పించారు మంత్రి జూపల్లి గారు. అందులో భాగంగానే ఆమె ఇంటికి, ఆమె కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్టు, వాళ్ళ తమ్మునికి ఒక ఉద్యోగం కూడా ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్టుగా ఇస్తామని చెప్పేసి ఒక అభివాదం అయితే చేసిండు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దొంగలు తయారైపోయి వాస్తవానికి పోలీసు వాళ్ళ మీద, ఇతర సాధారణ వ్యక్తుల మీద కూడా ఇలాంటి ఆకతాయిల దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. కఠినంగా వాళ్ళని శిక్షించాలి. అలాంటి కార్యక్రమాలు చేసే ఎంతటి వారినైనా, వాటి వెనుకాల ఎవరున్నా వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. కఠినమైన చర్యలు ఉండాలి. మళ్ళీ అలాంటి పని ఓడలు చేయాలంటే వణుక్కు పుట్టాలి. అందుకోసమే నడి రోడ్డు మీద ఏం చేయాలో అది చేయాలవన్నీ.